హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యోషి శెట్టి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ చాలా రోజులు అయితే అయిపోతుంది కదా మనం వ్లాగ్స్ అయితే చేస్తున్నాం కానీ బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే కుదరట్లేదు కదా. సో అందుకని చెప్పేసి ఇవాళ అయితే ఇంకా చేద్దాము అని చెప్పేసి అయితే నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. రోజు ఉండే పనులే కదా, వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను బట్ కానీ టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట నాకు. అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నమే చేద్దాం అనుకున్నా బట్ మా వారు భోజనానికి వచ్చి టైం అయింది కదా. సో అందుకని ఇంకా నేను పడుకొని లేచేటప్పటికి భోజనం టైం అయిపోయింది. ఇంకా అందుకని ఓన్లీ భోజనం చేసేది వరకు నేను షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మిగతా ఏమీ నేను షూట్ చేసుకోలేదు. యాక్చువల్గా రొటీన్ వ్లాగ్ ఏంటి అంటే ఇప్పుడు మ్యాక్సిమం మనకి టైం వచ్చేటప్పటికి 4:30 దాటింది అనమాట. యాక్చువల్గా టైం అయితే ఇప్పుడు ఇంకా మా పిల్లలు 6:30కి అలా వస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పటికి నేనైతే పని ఫినిష్ చేసేసుకొని కూర్చుంటే పీస్ఫుల్గా ఉండొచ్చు కదా అనుకుంటాను. రోజైతే యాక్చువల్గా ఇంకా అన్నం తిన్న వెంటనే నేను గిన్నెలు అయితే కడిగేసుకుంటాను అనమాట నీట్గా. ఇవాళ ఎందుకు ఇంకా కరెంట్ కూడా లేదు. సో నాకు ఎందుకో కొంచెం అన్ఈజీగా అనిపించింది. సో ఇంకా అందుకని కాస్త ఇంక ఇప్పుడైతే నేను పడుకొని లేచి మళ్ళీ ఇంకా పనిలోకి అయితే దిగాను అనమాట. స్టార్ట్ చేసేసాను. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ సేమ్ పర్సన్ నన్ను క్వశ్చన్ చేస్తుంది అనమాట. యూట్యూబ్లోకి వచ్చి మెసేజ్ చేస్తే మీరందరూ ఎక్కడ చూసేస్తారనో ఏంటో మరి డైరెక్ట్ తను నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తుంది అనమాట. అది కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది. వాట్సాప్ ఫోన్ కాల్ కూడా కాదు యాక్చువల్గా. ఎందుకంటే నేను ఫోన్ కాల్ తీసేసాను, తనది బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను నెంబరు. మనం మంచిగా ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలని ఏమి ఉండదు కదా. సో మనకి ఎందుకులే అని చెప్పేసి అనిపించింది నాకు. అందుకని నేనైతే ఆ పర్సన్ అయితే దూరం పెట్టేశాను. అయినా సరే మళ్ళీ నన్ను తను పాయింట్ అవుట్ అయితే చేస్తుంది అనమాట. ఏమనంటే నువ్వు యూట్యూబ్లో చేయడం కోసం మేకప్ వేసుకుంటున్నావు, ఫిల్టర్ పెడుతున్నావు, అది ఇది అన్నారు. ఎవరైనా పని చేసేటప్పుడు కూడా మేకప్ వేసుకుంటారండి? లేదా మీకు నేను ఎక్కడన్నా ఏదైనా వీడియోలో కానీ ఎక్కువగా ఏమన్నా మేకప్ వేసుకున్నట్టు ఏమన్నా అనిపించిందా? యాక్చువల్గా ఏమనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మేకప్కి చాలా అంటే చాలా దూరం. యాక్చువల్గా ఫంక్షన్స్కే, అది కూడా నేను ఇంట్లో వాళ్ళది అనుకుంటే దగ్గర రిలేషన్ అయితేనే నేను రెడీ అవుతాను అనమాట. లేదంటే నేను నార్మల్గానే వెళ్ళిపోతాను. ఊళ్ళో ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నా ఓకే, నేను నాలాగే ఉంటాను కదా, ఎవరిలాగా నేను ఉండవలసిన అవసరం లేదు కదా. సో అది అందరికీ తెలుసు. కానీ ఆ పర్సన్ తను ఆల్రెడీ రెడీ అవుతుంది. ఓకే, ఒక్కొక్కళ్ళు బాగా రెడీ అవుతారు, ఒక్కొక్కళ్ళు తక్కువ రెడీ అవుతారు. సో నేను దాన్ని పెద్దగా పట్టించుకోను అనమాట. ఓకే, నో ప్రాబ్లం. నేను ఎవరేమన్నా సరే ఓకే, నేనేం పట్టించుకోను. ఎందుకంటే మనం తప్పు చేయని రోజులు ఎదుటిని చూసి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు కదా అనేది నా పాలసీ అనమాట. సో ఇప్పుడు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే నన్ను క్వశ్చన్ చేసింది. సో అందుకని నేను చెప్తున్నాను. ఎందుకంటే తను ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంది. సో చూసినప్పుడు మనం మరలా వీడియోస్లోనే రిప్లై ఇచ్చామనుకో ఇంక ఈసారన్నా మారుతుందేమో అనిపించింది. సో నేను ఎవరిని ఏమి మెప్పించడానికి ఎలాంటి క్రియేటివిటీస్ నేను చేయలేదు యాక్చువల్గా వీడియోస్లో. నేను నా ఓన్గా నాకు నచ్చినట్టుగానే నేను చేస్తున్నాను. ఎవరినో మెప్పించడం కోసం ఓవర్గా రెడీ అయ్యి ఓవర్గా స్పీచ్ ఇచ్చి అంత నైస్గా అయితే నేను లేను. నేను రోజు ఇంట్లో ఎలా ఉంటాను, సో మీ ముందు కూడా నేను అలాగే ఉన్నాను అనమాట. అంతేకాని ఎవరి కోసం నేను నా వ్యక్తిత్వం నేను మార్చుకోలేను కదా. సో కాబట్టి తను అడిగిన క్వశ్చన్ నాకు కొంచెం హర్టింగ్ అనిపించింది. నేను తనకి రిప్లై ఇచ్చినా కూడా మరలా సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంటే కొంచెం కష్టం అనిపించింది అనమాట నాకు. ఇంకా ఈసారి అలా కాదు, గట్టిగా ఇద్దామని చెప్పేసి అయితే అనిపించింది. సో అందుకనే నేను ఇప్పుడు ఇందులో ఇస్తున్నాను. డైరెక్ట్గా ఇవ్వచ్చు కానీ నాకు తన పేరు మెన్షన్ చేయడం ఇష్టం లేదు.
ఇది అయినా ఎందుకు అంటున్నానంటే, ఎందుకంటే ఈ వీడియో నేను పెట్టడం వల్ల నన్ను ఎవరైతే బ్లేమ్ చేశారో వాళ్ళకే తెలిసి వస్తుంది ఆ నొప్పి అనేది. సో అందుకని చెప్పేసి నేను వీడియో ఎందుకు చేస్తున్నారు మరి మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అనుకోవచ్చు. నేను ఆ పర్సన్కి డైరెక్ట్గా చాలాసార్లు చెప్పి చూశాను అనమాట. బట్ కానీ తను వినలేదు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక ఇలా చెప్దామని చెప్పైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. అది నేను చేసింది ఏమన్నా తప్పు ఉంటే రైట్ ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నేనేం చేస్తున్నాను చెప్పలేదు కదా. కిచెన్లో ఇదిగోండి గిన్నెలు కడిగేసుకుంటున్నాను. చెప్పాను కదా మా పిల్లలు 6:30కి వస్తారు. సో ఈ లోపు ఇంకా అంట్లు కడిగేసేసుకొని కసులు చిమ్మేసి పూజ సామాన్ కూడా తోమేసుకోవాలి. ఇవాళ మార్నింగ్ ఎందుకో తోమలేదు, కొంచెం బద్ధకంగా అనిపించి ఇది ఇప్పుడన్నా కడిగేయాలి. నేనేమి ఖాళీగా ఏం కూర్చోను అన్నమాట. మార్నింగ్ 5కి లేస్తే ఆల్మోస్ట్ నాకు 8:30 వరకు పూజ అయిపోయిందాక ఖాళీ ఏమి ఉండదు. ఇంకా ఆ తర్వాత టిఫిన్ సెక్షన్ ఉంటుంది కదా, ఎవరికైనా మా హస్బెండ్ని షాపుకి పంపించుకోవాలి కదా. నాకేమీ వెనక తాతలు సంపాదించిన ఆస్తులు ఏమి లేవు మాకు. జనం అనుకోవచ్చు మీకేంటిలే అనుకోవచ్చు. ఇప్పుడు ఉన్నా లేకపోయినా మనం చేయాలి అనుకున్న పని మనం చేస్తాము. వాళ్ళలాగా అందరికీ రాసిపెట్టి ఉండాలి కదా, తాతలు తండ్రులు సంపాదించి ఇవ్వాలి కదా. మాకు ఎవరో ఇవ్వలేదు. మాకు కూడా అలాగే ఇచ్చినట్లయితే నేను కూడా అలాగే మేకప్ వేసుకొని టిక్కు అనుకుంటూ తిరిగేదాన్ని అనమాట. కానీ అందరికి ఒకటే నాకు ఉండదు కదా. సో కానీ నాకు ఆస్తి లేదని డబ్బు లేదని నేనేం బాధపడను. నాకు అవసరం కూడా లేదు. నాకు అంతకు మించిన ఫ్యామిలీని ఇచ్చాడు నా భగవంతుడు, చాలు అనిపించింది. ఏదైనా సరే నాకు దేంట్లో అయినా సరే ఇక్కడ మా హస్బెండ్ తరపు నుంచి అయినా మా అత్తయ్య గారైనా, అలాగే మా పుట్టింట్లో మా మమ్మీ అయినా మా డాడీ అయినా మా చెల్లెలైనా మా తమ్ముడైనా మా అక్క వాళ్ళైనా సరే చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు. అదే నా వరకు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది అని తెలిసినా సరే ఊరుకోరు అన్నమాట, తాట తీసి పెట్టేస్తారు. అందుకనే నేను ఆ పర్సన్ పేరైతే నేను మెన్షన్ చేయగలను. ఎందుకంటే మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అలా చెప్పకూడదు. సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే చెప్పడం ఇష్టం లేదు. నేను చేసింది తప్పారైతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకేంటి సంగతులు? ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకొని. యాక్చువల్గా ఇంకా ఫంక్షన్ వీడియోసే కంప్లీట్ అవ్వలేదు. ఫంక్షన్ వీడియో మీద లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. వీడియోస్ అన్నీ షూట్ చేసి పెట్టుకున్నాను. బట్ ఇంకా నాకు కంప్లీట్ వీడియో చేద్దామా వద్దా అనేది నాకు అర్థం కాలేదు. ఇంతకీ ఫంక్షన్ ఏంటంటే మా పాప మెచ్యూరీ ఫంక్షన్ అనమాట. ఏంటి మీకు అంత పెద్ద పిల్ల ఉందా అనుకోవచ్చు. అంత పెద్ద పిల్ల ఏం లేదండి, చాలా చిన్న పాపను. కాకపోతే మనం చేసేది ఏం లేదు, ఆడపిల్లల తర్వాత ఎప్పుడో ఒక రోజు అయితే ఉంటుంది కాబట్టి మా పాప కూడా అర్లీగా మాకు పప్పన్నం పెట్టేసింది అనమాట. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయండి అనమాట ఇదైతే. యాక్చువల్గా మేము తిరుపతి వెళ్ళొచ్చాము, ఆ వ్లాగ్స్ పెట్టాలి, ఆ వ్లాగ్స్ పెట్టడానికి కుదరలేదు. సో అసలు ఇంకా నేను ఎడిటింగ్ కూడా చేయలేదన్నమాట తిరుపతి వెళ్ళొచ్చినవి. ఇప్పుడన్నా చేసుకోవాలి కూర్చొని, నిన్నటి వరకు సరిపోతూ ఉంది ఏదో ఒక పని. మేము తిరుపతి సాటర్డే వచ్చామనుకుంటాం, సండే మార్నింగ్ వచ్చాము. సండే మార్నింగ్ ఎన్నింటికి వచ్చాము? 3 o'clock వచ్చాము అన్నమాట. యాక్చువల్గా మేము 3 o'clock వచ్చాము. మండే మా పాప అయింది. ఫంక్షన్లో పాపం మా వారు అంతా గుండె ఏం చేస్తాం. అప్పటికి మేము 15 daysకి చేసాం అనమాట ఫంక్షన్. యాక్చువల్గా మాకు 11th day చేయొచ్చు, బట్ మాకు గురువారం వచ్చేటప్పటికి కొంచెం సెంటిమెంట్ అనమాట. గురువారం మేము ఏ పని చేయము, అందుకని చెప్పేసి మేము 15th dayకి అయితే మేము షిఫ్ట్ చేసుకొని చేసాం అనమాట. మేము మా పాపకు తీసుకున్న హాఫ్ శారీ కానీ అన్నీ నేనైతే మీకు డీటెయిల్డ్గా చెప్తాను అనమాట. లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, కాకపోతే టైం అయితే పడుతుంది అనమాట. సో దానివల్ల నన్ను అయితే ఎవరో ఏం తిట్టుకోవద్దు లేట్ అయిందని చెప్పి. ఎందుకంటే ఒక ఫంక్షన్ జరిగిందంటే ఇంట్లో ఎంత హడావుడి ఉండిద్దో యాక్చువల్గా చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది.
నేను మళ్ళీ స్పెసిఫిక్గా ఏం చెప్పక్కర్లేదు. ఈలోపు మధ్యలో మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను, అవి కూడా చూసారు కదా. అందులో అయితే అసలు మామూలుగా లేదనమాట, ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే ఎంగేజ్మెంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకా పెళ్లి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేను మళ్ళీ, ఎంగేజ్మెంట్ వీడియోస్. అండ్ అలాగే పప్పు దంచే వీడియో అయితే నేను ఒకటే పెట్టాను, ఇంకోటి ఉంది లాంగ్ వీడియో పెట్టాలి. బట్ ఇంకా చెప్పాను కదా టైం పెట్టాక ఎడిటింగ్ కుదరట్లేదు. మీకేంటి ఖాళీగానే ఉంటారు కదా అనుకోవచ్చు, ఖాళీగా ఏమి ఉండనండి, ఏదో ఒక పని సరిపోతూనే ఉంటుంది. ఇంట్లో ఇవన్నీ చేసుకుని మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా, పిల్లలు వచ్చేటికి ఏదో ఒకటి రెడీ చేయాలి వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చాక వాళ్ళకి పెట్టేసి మళ్ళీ షాప్కి వెళ్ళాలి. అప్పటికే ఒక పూట మా అత్తయ్య వెళ్తారు, మధ్యాహ్నం పూట. నేనే ఈవినింగ్ టైం వెళ్తాను అనమాట. ఇంతకుముందు అయితే ఇంకా 2 పూటలు నేనే వెళ్ళేదాన్ని. ఇంక ఈ మధ్య కొంచెం ఈవినింగ్ టైము నేను వెళ్తున్నాను. మార్నింగ్ టైం మాత్రం మధ్యాహ్నం పూట లంచ్కి పంపించేటప్పుడు మాత్రం ఇంకా మా అత్తయ్య వెళ్తున్నారు. కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల, సో అందుకని కొంచెం వీడియోస్ కూడా చేయడానికి కుదురుతుంది అని చెప్పేసి ఇంక ఇవాళే స్టార్ట్ చేశాను అనమాట. ఇది యాక్చువల్గా ఇప్పుడు నేను చేసే పని లైవ్దేనమాట. ఈ వీడియో అయితే నేనేమి అప్పటిదో పెట్టట్లేదు, పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే నా వీడియో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఇది ఆల్రెడీ లైవ్ వీడియో అని. అందుకనే నేను మైక్ పెట్టాను. మామూలుగా అయితే వీడియో చేసేటైతే నేను మైక్ తక్కువ పెడతాను, ఎక్కువగా పెట్టుకోను మైక్. ఏదన్నా అవసరం ఉంది అంటేనే పెడతాను అనమాట. అందులో ఇవాళ మా పిల్లలు వచ్చేది 6:30 అయిపోయింది అని చెప్పాను కదా. ఇంతకుముందు మా పాప 4:30కి వచ్చేది, ఇంకా ఇప్పుడు మా పాప 6th క్లాస్కి వచ్చేసింది. సో ఇంకా మా పాప కూడా లేట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా త్వరగా ఏం అవ్వదు, ఇక ఆల్మోస్ట్ ఇద్దరు 6:30 అయిపోతుంది. వాళ్ళు వచ్చేటికి ఇంకా మనం ఈ పనులు కంప్లీట్ చేసుకొని కూర్చుంటే వాళ్ళతో కొంచెంసేపు మనం టైం స్పెండ్ చేయడానికి. అందులో ఈ 10 days నుంచి కొంచెం మా పాప వెళ్ళడానికి కుదరక హాలిడేస్ పడ్డాయి కదా. సో ఇంకా వర్క్ అంతా కూడా చేయించుకోవాలి మళ్ళీ ఇంటికి వచ్చాక. పాపం నాకేం స్ట్రెస్ ఇవ్వలే, వాళ్ళే చేసేసుకుంటారు. అయినా సరే మనం చెప్తూ ఉండాలి కాబట్టి తప్పదు. అది ఆల్రెడీ వాళ్ళ టీచర్ అయితే ఫోన్ చేశారు, ఏదో ఎగ్జామ్ ఉంది మేడం, ఓటీ కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. పూజలు మేము ఎవరైనా చేయట్లేదని అనుకోవచ్చు, ఎవరైనా చేస్తారండి, చేయకుండా ఏముండదు. అంటే నాకు ఈ మధ్య నేను పూజ ఆపేసి కూడా 1 month అవుతుంది. ఇంట్లో కుదరక ఏదో ఒకటి ఫంక్షన్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను మొన్న సాటర్డే నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో అందుకని మళ్ళీ ఇంకా రెగ్యులర్ రొటీన్ లాగా వచ్చేస్తుంది. ఎన్ని పనులు ఉంటాయో అండి లేడీస్కి. చాలామంది అనుకుంటారు వీళ్ళకేం పని ఉంటుందిలే, హస్బెండ్స్ని పంపించేసేసి టీవీకి ఎదురుగా కూర్చొని అన్నీ కుక్కర్లు మిషన్లే అనుకుంటారు. ఆ కుక్కరు మిషను ఆన్ చేయాలని మనం వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే అవేమి మనకు అసలు పని మనుషులు ఏమి ఉండరు కదా. పని మనుషులు ఉన్నా కొంతవరకే చేస్తారు, అన్ని పనులు మనం చేయించుకోం కదా యాక్చువల్గా పని మనుషుల చేత ఎవరైనా. సో కాబట్టి మనం చేసే పనులు మనకు ఉంటాయి, పని మనుషులు చేసే పనులు పని మనుషులకు ఉంటాయి. అంతేగాని అన్ని పని మనుషులు చేస్తారనుకోవడం కూడా తప్పు మందే అవుతుంది యాక్చువల్గా. అయినా నాకు పని వాళ్ళు ఎవరు లేరండి, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మీకు. అయినా సరే నేను మళ్ళీ అయితే చెప్తున్నాను అనమాట. నాకైతే ఎవరు కూడా పని మనుషులు అయితే లేరనమాట యాక్చువల్గా. నాకు అవసరం కూడా లేదు, ఎందుకండి పని మనుషులు ఎంతసేపు చేసుకోవాలి అనిపిస్తుంది పని నాకైతే. ఇప్పుడు ఇది మీతో మాట్లాడుతూనే నేను ఈ పని అంతా చేసేస్తున్నాను. ఎవరైనా పని మనిషిని పెట్టినా మళ్ళీ దానికోసం నేను వెయిట్ చేయాలి. ఎవరెవరి ఇష్టాలండి, చేసుకోలేనప్పుడు ఎవరైనా పెట్టుకోవాలి, తప్పదు. బట్ నాకు గిన్నెలు అయిపోయినాయి, తోమేసాను, దేవుడి సామాన్ కూడా. సో వాష్రూమ్కి వెళ్ళలేదు కాబట్టి సో దేవుడి సామాన్ అయితే నేను క్లీన్ చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా వాష్రూమ్కి అది వెళ్ళొస్తే మాత్రం నేను క్లీన్ చేయను దేవుడి సామాను, ఎందుకంటే చేయకూడదు, మళ్ళీ స్నానం చేస్తేనే చేయాలి. సో మామూలుగా అయితే ఎప్పుడు ఇంకా టిఫిన్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసేస్తాను. అప్పుడు దీపారాజన కొండెక్కిందంటే 12 లోపే నేను క్లీన్ చేసేసుకుంటాను మొత్తం. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక ఇవాళ లేట్ అయిపోయింది కాబట్టి సో ఇంకా అలానే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట.
ఆ లేటు యాక్చువల్గా ఏదో షింక్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షింక్ అంతా క్లీన్ చేయలేదు అనుకోండి, ఎవరు క్లీన్ చేస్తారు? నాకు ఎవరు చేయరు కదా, నేనే చేసుకోవాలి క్లీనింగ్ కూడా. అందుకే ఇప్పుడు దాకా ఈ సోప్ స్టాండ్ దగ్గర పెట్టి మాట్లాడింది మా ఫోన్ యాక్చువల్గా. ఇంక ఇప్పుడు తీసేసాను, ఇంక ఇక్కడ పని అయిపోయింది కాబట్టి తీసాను. ఇది తీసేసి ఇంక ఈ చెత్త అంతా డస్ట్బిన్లో పడేస్తే మెతుకులు అవన్నీ అప్పుడు ఒక పని అయిపోతుంది. యాక్చువల్గా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందమ్మా. అనుకుంటాం ఏం పని ఉంటుంది కానీ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట. కాసేపు కూడా ఖాళీ ఉండదు. యాక్చువల్గా నేను చెప్పాను కదా, మా ఇంటి వెనకాలే శివాలయం. కనిపించట్లేదు కదా, లెంత్ ఎక్కువైనా వీడియోలో ఎండగా ఉంది కదా, సో కనిపించట్లేదు. నేను నెక్స్ట్ టైం షూట్ చేసి పెడతాను. ఇదంతా మా దొడ్డివాకిలు అనమాట. యాక్చువల్గా ఇక్కడ నుంచున్నా సరే నాకు శివాలయం గుడి గోపురం అయితే కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళానుకోండి, ఇంటి ముందుకు వెళ్తే మాత్రం నాకు గంగమ్మ తల్లి గుడి అయితే కనిపిస్తుంది. ఇటు సైడ్కి అయితే మాత్రం వేణుగోపాల స్వామి గుడి దగ్గర అనమాట. ఆల్మోస్ట్ నాకు 3 టెంపుల్స్ అయితే దగ్గరే ఉన్నాయి. సో అందువల్ల ఎక్కువగా వెళ్తూనే ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.